అమెరికాలో వైద్య వృత్తిని కొనసాగించాలన్న కల చెదిరిపోవడంతో గుంటూరుకు చెందిన ఓ యువ వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నారు. H1B వీసా రద్దు కావడంతో మనస్తాపానికి గురైన డాక్టర్ కాకు రోహిణి హైదరాబాద్లో నిద్రమాత్రలు మింగి తను చాలించారు. గుంటూరు జిల్లాకు చెందిన 38 ఏళ్ల డాక్టర్ కాకు రోహిణి కిర్గిస్తాన్లో MBBS పూర్తి చేశారు. ఉన్నతమైన వైద్య వృత్తి కోసం 3 ఏళ్ల క్రితం H1B వీసాపై అమెరికా వెళ్లారు. అక్కడ ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఉద్యోగానికి ప్రయత్నించే క్రమంలో రోహిణి ఎంతో కృషి చేశారు. ఇక రోహిణి అమెరికాలో ఉండగా ఆసుపత్రి ఉద్యోగానికి సంబంధించి నిర్వహించిన 3 దశల పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించారు. అంతేకాకుండా 3 సార్లు అబ్జర్వర్షిప్ పూర్తి చేసి ప్రతిష్టాత్మకమైన రెసిడెన్సీ ప్రోగ్రాంకు కూడా ఎంపికయ్యారు. ఈ దశలో కుటుంబ సభ్యులను చూసేందుకు గత మే నెలలో రోహిణి భారత్కు విచ్చేశారు. అయితే ఆమె తిరిగి అమెరికా వెళ్లేందుకు సన్నద్ధమయ్యేలోగా అనూహ్య పరిణామం ఎదురైంది. అమెరికా వీసాల జారీలో నిబంధనలు కఠినతరం కావడంతో రోహిణి తన H1B వీసాను J1 వీసాగా అప్గ్రేడ్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే అమెరికా ప్రభుత్వం ఆమె దరఖాస్తును తిరస్కరించింది. ఎంతో కష్టపడి సాధించుకున్న ఉన్నత వృత్తికి, సుదీర్ఘ కళకి అమెరికా ప్రభుత్వం విధించిన అడ్డంకితో రోహిణి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇక కళలన్నీ కళ్ళ ముందే కరిగిపోవడంతో తీవ్ర నిరాశకు లోనై ఈ నెల 22న హైదరాబాద్లోని తన నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇక యువ వైద్యురాలు రోహిణి మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అమెరికా వీసా నిబంధనల కఠినతరం వల్ల ఒక యువ వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడడం విషాదకరం.